చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం బొమ్మరాజుపల్లిలో వెలసి ఉండు శ్రీ కాలభైరవ భైరవి దేవస్థానంలో అష్టమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి ధర్మకర్త శ్రీరాముల సిద్ధాంతి మాట్లాడుతూ ఎటువంటి సమస్యలున్నా స్వామిపై నమ్మకంతో అష్టమి రోజు గుమ్మడికాయ దీపం పెడితే స్వామి దయతో సమస్యలు పరిష్కారం అవుతాయని, దేవాలయ దినదిన అభివృద్ధి చెందుతుందని, 3 రాష్ట్రాల నుంచి ప్రజలు స్వామిపై నమ్మకంతో వస్తున్నారని తెలిపారు. దాన్ని తీసుకొస్తాను. ఏం ఫోటో కావాలి చెప్పు. నూనె ఇస్తుంది క్యాన్ చిన్న క్యాన్ అది ఇంకొక క్యాన్ లేదా మనది ఆడనే చూడుకా చేతికిచ్చు పని తెచ్చిస్తాడు ఎట్లకా మళ్ళీ నన్ను అన్నారు. నమ శివాయ. అష్టకాల భైరవ భైరవి సమేత ఆలయం ఎదురుబండ పైన బొమ్మరాజుపల్లి గ్రామం, పెద్ద పంజాని మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ అష్టకాల భైరవ టెంపుల్లో ప్రతి శుక్లాష్టమి, శుద్ధ అష్టమి 2 అష్టములకు కూడా ఇక్కడ కూసుమాండ దీపం పెడతాను. ఏ సమస్యకైనా, పెళ్లి కావాల్సిన వారు, బిడ్డలు కావాల్సిన వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, ఏ సమస్యకైనా ఇక్కడ పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ అష్టకాలభైరుడు అంటే 8 మంది ఉన్నారు. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు ఏమని అంటే, నీకు అష్ట కష్టాలు వచ్చేసినాయి అని చెప్తా ఉంటారు. దానికి ఈ అష్ట కష్టాలకి 8 మంది దేవతలు ఇక్కడ ప్రతిష్ట జరిగింది. దానివల్ల ఏ కష్టానికైనా, ఏ సమస్యకైనా ఇక్కడ కూసుమాండ దీపం పెడితే వాళ్ళకు మంచి జరిగి వాళ్ళ సమస్యలు తీరిపోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమరా అంటే, ప్రతి అష్టమికి కూడా తెల్లారితో ఉమ్మత భైరవం, సాయంకాలం స్వర్ణాకర్షణ భైరవ హోమం, నైటు 8 గంటలకు రుద్రాభిషేకం కూడా ఇక్కడ జరిపించబడుతుంది.
ఎవరికైనా నరదిష్టి ఉండేవాళ్ళు ఇక్కడ మిరపకాయలు, ఉప్పు, మిరియాలు దిష్టి తీసుకొని హోమంలో వేయచ్చు. హోమగుండంలో వేస్తే ఆ దిష్టి పోతుందని ఖచ్చితంగా పోతుంది కూడా. దాంట్లో ఏమీ ఇది లేదు. ఎంతోమంది వేలాది మంది భక్తులు మాకు దిష్టి పోయిందని చెప్తారు. అదేవిధంగా తెల్లారి నుంచి సాయంకాలం నైట్ వరకు కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అన్నదానం పెడతారు ఇక్కడ. అది కాకుండా ప్రతి రోజు మార్చి రోజు ఈ గ్రహశాంతుల కోసం హోమాలు జరిపిస్తారు ఇక్కడ. ఇక్కడ వచ్చి మళ్ళా రెండోది వచ్చి ఏమంటే ఎవరన్నా మా ఇంటికి అది చేసినారు ఇది చేసినారు అని ఎవరికన్నా డౌట్లు ఉంటే ఇక్కడ నైట్ 8 గంటలకి, అష్టమి రోజు నైట్ 8 గంటలకి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు తీసుకొని పోయి వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ పక్కన పొలాల్లో చల్లుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది ఇక్కడ జరుగుతూ ఉండేది. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, అంతే కదా, పూర్తయింది.